హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే మీ అందరికీ ఒక మంచి రిసార్ట్ని చూపించబోతున్నాను. ఆ రిసార్ట్ పేరు ఏంటంటే స్నేహ రిసార్ట్. పూణేలో ఉండే స్నేహ రిసార్ట్ని మీకు చూపిస్తున్నా అండి. ఆ రిసార్ట్లో మెయిన్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే అదేంటంటే లవ్ థీమ్ పార్క్ ఉంటుందండి. అమేజింగ్గా ఉంటుంది. సో ఎవరైనా డే పిక్నిక్ వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 6 o'clock వరకు ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఎవరైనా ఈవినింగ్ ప్యాకేజ్ కావాలంటే 4 నుండి నైట్ 9:30 వరకు ఒక ప్యాకేజ్ ఉంటుందండి. సో ఇది పర్ హెడ్ అడల్ట్స్కి అయితే పర్ హెడ్ 1100 ఉంటుంది. చిల్డ్రన్స్కి అంటే 6 to 11 years వరకు 1000 రూపీస్ ఉంటుందండి. బిలో 6 years వాళ్ళకి ఫ్రీగా మనకి ఎంట్రీ ఫీజు ఫ్రీ అనమాట. సో మనకి ఈ 1100లో మీకు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్, ఇంకా లంచ్, ఇంకా హై టీ, ఈ 3 ఇంక్లూడెడ్. ఇంకా లోపల గేమ్స్ కానీ ఆడడానికి చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం వాటన్నిటికీ కూడా అలౌ అండి. ఇంకా కొన్ని గేమ్స్ ఉంటాయి, అవి ఛార్జబుల్ అనమాట. సో ఇదైతే ఎవరైనా డే పిక్నిక్ వెళ్ళాలి, స్పెండ్ చేయాలంటే నేనైతే సజెస్ట్ చేస్తాను అండి. సో మీకు కూడా ప్రతి ప్లేస్ ఇప్పుడు చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఫోటోలు మంచిగా దిగాలి అనుకుంటే ఎవరైనా పూణేలో ఉండేవాళ్ళు ఈ రిసార్ట్కి వెళ్ళి టైం స్పెండ్ చేసి చక్కగా ఫోటోలు దిగొచ్చండి. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. అయితే ఇప్పుడు మీకు వెళ్ళే ముందు ఇక్కడ మీకు మొత్తం రోడ్ అంతా బాగానే ఉంటుంది. ఒక 3 kilometers వరకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా కంకర్ రోడ్లా ఉంటుందండి. అక్కడికి వెళ్ళాక బోర్డు ఉంటుంది, దానికి మనకి డైరెక్షన్ వేరేగా చూపిస్తుంది. కానీ ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఇలా ఈ రోడ్లోనే వెళ్ళాలి. వెళ్తే మనకి రిసార్ట్కి ముందు ఇలా అక్కడ ఒక నది ఉందండి. అక్కడ కూడా మనకి బోటింగ్ కానీ అన్నీ ఉంటాయి. ఎవరైనా స్టే చేయాలి అనుకుంటే స్నేహ రిసార్ట్లో స్టే కూడా ఉంటుంది. అలా స్టే చేసినప్పుడు చక్కగా ఎక్కడికి వెళ్ళి కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడికి కూడా వెళ్ళి బోటింగ్కి వెళ్ళొచ్చు, ఫొటోస్ దిగొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా మనకి యాక్చువల్లీ అంత టైం దొరకదండి, ఎందుకంటే మనకి రిసార్ట్లోనే సరిపోతుంది టైం అంతా. సో అక్కడ మనకి స్టే చేయాలి అంటే 2 types ఆఫ్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయండి. ఒకటి మనకేంటంటే నార్మల్ రూమ్స్ ఉంటాయి, టెంట్ హౌస్ ఉంటుందండి. అక్కడ ఎవరైనా స్టే చేయాలంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం అక్కడ స్టే చేయాలంటే టెంట్ హౌస్లో కూడా స్టే చేయొచ్చు. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది, రెయిన్ డ్యాన్స్ ఉంది. సో వాటిలో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తుంది ఎంట్రన్స్ అండి. పక్కన ఉంది కదా, అక్కడ కార్ పార్కింగ్స్ అనమాట. సో ఇదైతే ఎంట్రన్స్. ఇంకా ఎంట్రన్స్లో ఏంటంటే మనం టికెట్స్ తీసుకున్న ఆన్లైన్లో బుక్ చేసిన ఆన్లైన్లో టికెట్స్, లేదంటే అక్కడ డైరెక్ట్గా కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇలా ఇక్కడ చూసారా, ఈయనైతే నిజంగా కూర్చున్నాడేమో అనుకున్నా అండి, చాలా రియల్గా ఉంది అక్కడ ఆయన ముసలాయన కూర్చున్నట్టు. ఇంకా పిల్లలకైతే ఇలా అందరు మిక్కీ మౌస్లని ఇలా వీళ్ళు కూడా ఉన్నారు. సో పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారండి, వాళ్ళకి కూడా బోర్ కొట్టదు. సో ఇంకేంటంటే మనకి వాళ్ళు వెల్కమ్ చెప్పేది కూడా చాలా నచ్చిందండి నాకు. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారంటే మనకు ఒక బ్యాండ్ కడతారండి అందరికీ కూడా. దానిపైన మనం ఏ రైడ్స్కి వెళ్తామో అన్నీ కూడా ఉంటాయి. మనకి ఏ రైడ్ ఎక్కితే అవన్నీ టిక్ మార్క్ పెట్టేస్తారు. లవ్ థీమ్ పార్క్ కూడా ఒకేసారి మనకి అలౌ చేస్తారండి, సెకండ్ టైం అలౌ చేయరు. సో చూసారు కదా, ఫస్ట్ ఎంటర్ అవగానే రిసెప్షన్ ఉంటుందండి. ఇది రిసెప్షను. సో ఎవరైనా రూమ్స్ స్టే బుక్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో లేదంటే ఎవరైనా డే ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు రిసెప్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా. సో మేమైతే 10:30, 10:15కి రీచ్ అయ్యాము కాబట్టి మేము డైరెక్ట్గా ఎంటర్ అవ్వగానే సో బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇదైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట. అక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తినేది రెస్టారెంట్ అదే స్టార్టింగ్లోనే ఉంటుంది డే ప్యాకేజ్ వాళ్ళకి.
అందరికీ కూడా అక్కడే ఉంటుంది, స్టే చేసిన వాళ్ళకి, డే ప్యాకేజ్ వాళ్ళకి. ఇంకా మీకు బయట రెస్టారెంట్ కావాలి అంటే అది కూడా లోపల ఉంటుందండి, తినొచ్చు. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, హై టీ అవి కూడా బాగానే ఉన్నాయండి. మరీ ఎక్కువ అని చెప్పలేము కానీ సరిపోయేటట్టు, అంటే లిమిటెడ్ ఫుడ్ ఐటమ్సే కానీ బాగున్నాయండి. చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి చక్కగా బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. సో చూసారు కదా, లవ్ ప్యారడైజ్ పార్క్కి వెళ్ళే ముందు ఇవైతే టెంట్ హౌసెస్ అండి. మీకు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అక్కడ కొన్ని రూమ్స్ చూపించాం వెంటనే, అదైతే నార్మల్గా స్టే చేయడానికి రూమ్స్, ఇవైతే టెంట్ హౌసెస్. సో ఇప్పుడైతే మనం లవ్ ప్యారడైజ్ థీమ్ పార్క్లోకి వెళ్దాం. ఒకసారి ఎలా ఉంటుందండి. సో ఒకసారి వెళ్ళాక మళ్ళీ వెళ్దామంటే పంపించరు వాళ్ళు. సో మీరు కూడా చూసి ఎంజాయ్. సో ఇక్కడైతే చూసారా, ఇక్కడ అన్ని కపుల్స్ ఫోజెస్ ఉన్నాయి. సో మేము కూడా ఇలాగే పిక్చర్స్ తీసుకున్నాం. అక్కడ ఎలా ఉన్నాయని కపుల్స్ వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తూ పిక్చర్స్ కూడా దిగొచ్చండి. సో మొత్తం చూసేసి ఇది ఎగ్జిట్ గేట్ అనమాట. ఎంట్రన్స్ పక్కనే ఎగ్జిట్ గేట్ ఉంటుంది మనకి. సో ఒకసారి మనం ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ అంటే మనకి పంపించరండి. ఇదైతే ట్రైన్ సఫారీ, మొత్తం మనకి రిసార్ట్ చూపిస్తారు ఈ ట్రైన్లో. బాయ్.
సో ఇదైతే ఇంకా కిడ్స్ ఫేవరెట్ జోన్ అనమాట. ఇక్కడ మొత్తం ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయండి కిడ్స్. ఇక్కడైతే మేము వెళ్ళిన రోజైతే ఏదో స్కూల్ నుంచి వచ్చారు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళకైతే అసలు టైం కూడా తెలియదు, బాగా టైంపాస్ అవుతుంది. ఇక్కడ చిన్న షాపింగ్ కూడా ఉందండి, ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అలాగే మీరు స్టార్టింగ్లో రాజస్థానీ స్టైల్లో ఫొటోస్ చూసారు కదా, అలా ఫొటోస్ కూడా మనం దిగొచ్చండి. అక్కడ రెంట్కి ఇస్తారు డ్రెస్సెస్. సో ఇలా అయితే చెక్ చేస్తారు మనం ఏ రైడ్స్ చేసామని. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఎవరైనా ఒక డే స్పెండ్ చేయాలంటే ఈ రిసార్ట్ నేనైతే సజెస్ట్ చేస్తాను. మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.